వెల్కమ్ టు మిడ్ నైట్ సిరీస్ మై స్వాతి నారాయణ. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 11 రాత్రి 11. అందుకే దీనికి మిడ్ నైట్ సిరీస్ అని పెట్టాం. యూజువల్గా మా ఆయన కుక్ చేస్తున్న షార్ట్స్ చూస్తున్నారు కదా మీరు. ఈసారి నుంచి అది షార్ట్ మాత్రమే కాకుండా లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేద్దామని, ఒక చిన్ని మినీ వ్లాగ్ లాగా ఉంటుందని. ఇది తిన్న ప్యాషన్ అన్నమాట. మన మిడ్ నైట్ సిరీస్లో ఇవాళ ఫస్ట్ రెసిపీ ఏంటి? పెప్పర్ చికెన్. ఓకే, పెప్పర్ చికెన్ అంట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పెప్పర్ చికెన్కి ముందుగా మనకు ఒక మసాలా కావాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్. ఇప్పుడు ఈ మూడు కూడా మనం డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పౌడర్ చేసుకోవాలి. 3 ప్యాన్లో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. 3 పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయి. మీకు స్మెల్ తెలిసిపోద్ది, భలేగా వస్తుంది స్మెల్. మా ఆయనకి స్మెల్ చూసి ఒక పిచ్చి ఉంది, అంటే నాకు కూడా ఉందనుకోండి. బట్ ఏదైనా మంచి టేస్టీగా ఉంటే చేస్తా ఉన్నాం అనుకో, నీ ఆడియన్స్ కోసం ఇక్కడ మాడిపోతాయి. ఆడిపోతాయా? ఆడిపోవు. మా ఆయన చూసుకుంటారు, నేను బ్లాగ్ చూసుకుంటా, మా ఆయన కుకింగ్ చూసుకుంటారు. అయిపోయినట్టుంది. అయిపోయింది. చింగాని వాసన బాగా వస్తుంది. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసుకుందాం. ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, మసాలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, లేగా ఉంది అసలు. మిరియాలు, సోంపు వాసన. పెప్పర్ చికెన్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 టీ స్పూన్ సోంపు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ గానుగు నూనె, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాయి. మా ఆయన ఈ బిట్టు చెప్పడానికి ఇది 5వ టేక్ అనుకుంటా. కొత్త అండి, ఎలా చేస్తామండి ఇవన్నీ? మరి మీరే కదండి, ఇష్టం కదండి. అది నాకు నేను చేసుకుంటాను. ఇలా చెప్పమంటే కష్టమా? కంగారు వస్తుంది కదా, అలవాటు అయిపోద్ది ఈ ఫీల్. అదే ఒక్కసారిగా గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. మొదలెడదామా? ముందుగా పెద్ద ముగ్గురు తీసుకుందాం. దళసరిగా ఉండాలండి, మీకు మాడకుండా ఉంటుంది. మసాలా 1/2 టీ. అన్నీ ఇప్పుడు కరెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. ఇందులో మనం 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చెమట్లు కనిపిస్తున్నాయి మొహం మీద. చాలా మందిగా మేము ఏదో సులువుగా చేసేస్తున్నాం అనుకుంటారు, కానీ లేదు. ఫ్యాన్ వేస్తే మా మాటలు వినపడవు. అండ్ 2 కొన్ని అజంప్షన్స్ ఉంటాయి మీకు. ఏదో మా ఆయన ఖాళీగా ఉన్నారు అందుకే ఇలా వీడియోలు కలిపి చేసుకుంటాం అని. ఇంటికి లంచ్ టైంకి వచ్చినప్పుడు ఒక 1 అవర్ ఉంటారు, ఆ టైంలో వీడియోస్ చేసుకుంటాం. అండ్ సెకండ్ థింగ్, మా సూర్యాంశ్ గారు పడుకున్నాక టైము కుదుర్చుకుంటాం అన్నమాట. మాకు ఎక్కువ టైమే ఉండదు, అందరికి ఉన్న 24 గంటలే ఉంటాయి. బట్ కొంచెం ఎక్స్ట్రా టైం వీటికి ఇచ్చుకుంటాం, బికాస్ హీ లవ్స్ సోషల్ మీడియా. హలో మేడం, ఏంటండి? ఉప్పు వేసుకుందామా? ఫస్ట్ కొంచెం ఉప్పు వేస్తున్నాను, తర్వాత వాటర్ వేసాక మళ్ళీ ఉప్పు వేసుకుందాం. లైట్గా ఉప్పు అంతే. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, బాగా తక్కువ వాటర్. ఎందుకంటే మనం ఇందులో తక్కువ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి అడగంటుకోకుండా కొంచెం వాటర్ వేసుకుని, అలాగే చికెన్ నుంచి మనకి వాటర్ బయటకు వస్తుంది. దీన్ని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? అందు గురించి స్టార్టింగ్లో తక్కువ వాటర్ వేసుకున్నాను. భలేగా స్మెల్ వస్తుంది గురించి. అవును, ఆవిడ ఉందంటే ఈ స్మెల్ చూసి రెడీ అయిపోయినట్టుంది, తినేద్దామా అని అడుగుతుంది. అదే చపాతీ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. అదే ఎవరు తీసుకొచ్చారు పిండి, నేనా మీరా? నువ్వే కదా అడిగావు. అదే
కలర్ భలే ఉంది కదా, ఇంకా మసాలా పౌడర్ వేయకుండానే. పడితే మంచి డార్క్ కలర్ వస్తుంది. యా, కానీ నేనైతే ఎప్పుడు చిన్న చికెన్నే ప్రిఫర్ చేస్తాను. ఒక 1.5 kg బిలో ఉండేది, ఒక 1 kg 300 grams. అదైతే మీకు చికెన్ జ్యూసీగా వస్తుంది. ముద్దర్ చికెన్ ఏంటంటే మీకు లేయర్ టైప్ వస్తుంది కానీ టేస్ట్ బాగోదు. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. 1.5 kg 300 grams బిలో ఉన్న చికెన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాం. మనం గ్రైండింగ్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది 1/2 kg చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోద్ది. మీకు ఘాటు తక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం తగ్గించేసుకోండి మసాలా, లేదంటే మొత్తం వేసేసుకోవచ్చు, ఏం పర్లేదు. చెప్పు. మీరు అనుకోవచ్చు మళ్ళీ రెండోసారి ఉప్పు ఎందుకు వేసేడు అని అనుకోవచ్చు. ఫస్ట్ ఎందుకంటే మనం చికెన్కి పడతానికి ఉప్పు వేసుకుంటాం, తర్వాత వాటర్ వేసి అందులోంచి వాటర్ బయటకు వచ్చింది కదా, దాని గురించి మళ్ళీ లాస్ట్ టేస్ట్ చూసుకుని ఉప్పు మీకు రుచికి సరిపడినంత వేసుకోండి. మేమంటే ఉప్పు ఎక్కువ తింటాను, కానీ ఉప్పు కొంచెం తక్కువ అందుకుని సమానంగా వేస్తున్నాను. కానీ ఇలా చూడండి, కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే బ్లాక్. స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎప్పుడు తినకపోతే. నేను మరి అంత స్పైస్ లవర్ని కాదనమాట, సో నాకు ఇది టేస్ట్ ఇష్టమే కానీ ఎక్కువ తినలేను. ఒక 3-4 పీసులకి ఐల్ లైక్ అనుకుంటాను. చపాతీలు రెడీగా ఉన్నాయి, కాల్చుకుంటే రెండు వేడిగా. నేను ఏది ప్రిఫర్ చేస్తానంటే నాకు కూర వేడిగా ఉండాలి, చపాతీ వేడిగా ఉండాలి, రైస్ వేడిగా ఉండాలి, కూర వేడిగా ఉండాలి. పిల్ల అదే కష్టపడుతుంది. నేను ఒకవేళ తినలేకుండా కుక్ చేసుకుంటే మాత్రం నాకు తెలిసి ఆ మసాలా పౌడర్లో సగం వేసుకుంటేనేమో, అంతే. నా స్పైస్ టాలరెన్స్ అంత వరస్ట్. పెళ్ళాక ఇంకా బెటర్ అయింది. ఎలా టేస్ట్ వద్దు కదా. ఓ మై గాడ్, భలే ఉంది. ఆ కొంచెంలోనే నాకు భలే ఘాటు కూడా తెలిసింది. నైస్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఫైనల్ గా కరివేపాకు కొత్తిమీర కంప్లీట్ అయిపోయింది. ఒక 2 minutes మూత పెట్టేసుకుంటే కరివేపాకుది కొత్తిమీరది ఫ్లేవర్ దానికి పడుతుంది. ఓకే, 2 minutes మూత పెట్టాలి, సిమ్మిలో ఉంటుంది. అండ్ దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూసావా ఎంత బాగా దగ్గరికి పడిందో. సూపర్. మొత్తం వంట నాదేనండి. పొద్దున టిఫిన్ నాది, మధ్యాహ్నం భోజనం నాది. ఏం చేసే టిఫిన్? రవ్వ దోశ. అంటే ఇవాళ బాగా కుదరలేదు రవ్వ దోశ, అదే మరి. అయినా కూడా రోజు నేనే చేస్తాను టిఫిన్ ఇంట్లో కాదా. ఒక చిన్న సజెషన్ అండి, మీకు ఎవరికైనా రవ్వ దోశ ఎలా చేయాలో మాకు కొంచెం మంచి వీడియో అంటే చేయండి. నేను చూసాను కానీ ఎందుకు వర్కౌట్ కాలేదు. నేను చాలా వీడియోస్ చూసాను, అన్ని వీడియోస్ కలిపి నా వీడియో నేను చేశాను. ఇట్ డిడ్ంట్ వర్క్ వెల్. సో ఐఎమ్ రెడీ టు ఈట్ విత్ చపాతీ. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మా ఆవిడ చూసారా, అసలు వీడియో స్టార్ట్ చేస్తాను వ్లాగ్ కదా అని అంతవరకు కూడా అక్కడ మొత్తం పెట్టుకుని తినేస్తుంది. మీకు ఉంచా, నేనేం తినేలేదు మొత్తం. ఏది ఎక్కడ ఉంచా? అందుకు హాఫ్ చపాతీ తిన్నది. నన్ను నమ్మండి, మా ఆయన చేశారని కాదు, చాలా చాలా బాగుంది. స్పైసీ. ఓ యా, బాగా కుదిరింది. ఇంకా స్టార్టింగ్ కదా అందుకని ఇలా తింటున్నాను. ఇంకొక 2 తిన్నానంటే అన్నీ బాగా కుదిరినాయి. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేయండి. And if you like this vlog, please do like, share, comment and subscribe to our Midnight Series. Bye Sati Narayana. Bye bye.